హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైల్ జ్ఞాన్. ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్నాను ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ట్రైన్స్ కవరింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్, యాక్చువల్లీ డేంజరస్ కాదు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రౌడెస్ట్ అలానే ప్రెస్టీజియస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ ఇండియన్ రైల్వేస్, పంబం బ్రిడ్జ్. సో అక్కడికి మనం చేరుకుంటున్నాం త్రూ బోట్ మెయిల్ ఎక్స్ప్రెస్లో. రామేశ్వరం ఐలాండ్కి చేరుకోవడానికి నేను చెన్నై ఎగ్మోర్లో 108 సంవత్సరాలుగా ప్రయాణిస్తూ సర్వీస్ అందిస్తున్న బోట్ మెయిల్ ఎక్స్ప్రెస్ గురించి ఎదురు చూస్తున్నాను. మన ట్రైన్ సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకి చెన్నై ఎగ్మోర్ నుండి డిపార్ట్ అయింది. మొదటిగా తాంబరం స్టేషన్కి చేరుకున్నాం. అక్కడే రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన ప్రైవేట్ ట్రైన్ కోయంబత్తూర్ షిరిడి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ అయితే కనబడింది. సో మెల్లిగా చెంగల్పట్టు, విల్లుపురం, తిరుచినపల్లి ఇలా మేజర్ స్టాప్స్ అన్నీ కవర్ చేస్తూ తర్వాత రోజు ఉదయం ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ మూమెంట్తో మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సీనిక్ అలానే ప్రెస్టీజియస్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ ఇండియన్ రైల్వేస్ అయిన పంబన్ బ్రిడ్జ్ మీదుగా రామేశ్వరం ఐలాండ్కి మన ట్రైన్ మనల్ని సురక్షితంగా 8 గంటల 20 నిమిషాలకి చేర్చింది. ప్రస్తుతం టైం వచ్చేసరికి 8:15 అయితే అయింది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద అయితే రెడీగా ఉంది. సో అక్కడికి వెళ్ళాక మీట్ అవుతాను. మన కోచ్ వచ్చేసరికి S724 సైడ్ అప్పర్ నంబర్. ఏంటో ప్రతి జర్నీ సైడ్ అప్పరే వస్తుంది. సైడ్లో ఎవరు పెడితే సైడ్ అప్పర్ వస్తుంది. మేబీ సింగిల్ ట్రావెలింగ్ వాళ్ళు సైడ్ అప్పర్ ఇస్తున్నట్టున్నారు ఆల్గరిథం ప్రకారం. సో నాది వచ్చేసరికి 24 ఎమర్జెన్సీ విండో ఇది కాదు, ఇది 24. ఇంకా లైటింగ్ అయితే లేనట్టుంది. సో ఇది ద మోస్ట్ ప్రెస్టీజియస్ బోట్ మెయిల్ ఎక్స్ప్రెస్ ఎక్స్టీరియర్ లుక్స్. యాక్చువల్లీ ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉంది. ట్రైన్ బోర్డ్ మీద చూస్తున్నా కదా, తంజావూర్ చెన్నై ఎగ్మోర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్. చెన్నై ఎగ్మోర్ తంజావూర్ వచ్చేసరికి ఉలవన్ ఎక్స్ప్రెస్. సో దాంతో మన బోట్ మెయిల్ ఎక్స్ప్రెస్కి రేక్ షేరింగ్ అయితే ఉంది. సో కంపార్ట్మెంట్లోకి అయితే వచ్చాం. ఇప్పటికి ఇంకా పవర్ అయితే లేదు. సో అందుకే ఇంకా బయటకు వచ్చి చెప్పడం బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇంజన్ దగ్గరికి వెళ్దాం అండ్ ఇంజన్ చూపించిన తర్వాత బ్యాక్ వస్తాను అండ్ ఆ టైంకి అయితే పవర్ అయితే వస్తుంది. సో అప్పుడైతే కోచ్ ఇంటీరియర్ లుక్ అయితే చూడండి. మోస్ట్లీ P4 పవర్ యూస్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఎలానో ఈ ట్రైన్కి లోకో చేంజ్ అయితే ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే ఎలక్ట్రిఫై అవ్వలేదు సెక్షన్ అంతా. సో ఇప్పటికైతే తిరుచిరాపల్లిలో లోకో అయితే చేంజ్ చేస్తారు ఎలక్ట్రిక్ నుండి డీజిల్గా. అది అప్రాక్సిమేట్లీ ఎర్లీ మార్నింగ్ అయితే మిడ్ నైట్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో ఇప్పటికైతే ఈ లోకో చూడండి అండ్ మార్నింగ్ రామేశ్వరంలో దిగిన తర్వాత ఆ లోకో అయితే చూపిస్తాం. సో ముందు చెప్పినట్టు ఇది మన లోకో P4 లోకో. P4 పవర్ ఛార్జ్ తీసుకుంది అండ్ ఇది వచ్చేసరికి P7 పవర్. సో మనది అరకోణం షెడ్ లోకో. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ వివరాలకు వెళ్తే ఈ స్టేషన్ కోడ్ వచ్చేసరికి MS 1905 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. 11 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ 48 ట్రైన్స్ హాల్ట్ అవుతాయి, 29 ట్రైన్స్ ఆర్జెంట్ అలానే టర్మినేట్ అయితే అవుతాయి. ప్రస్తుతం టైం వచ్చేసరికి 18 hours 45 minutes అయింది. సో ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే మొదలు కానుంది. అండ్ ఈ ట్రైన్ హాల్స్ విషయానికి వస్తే ఈ ట్రైన్ మొత్తం 21 హాల్స్లో అయితే ఆగుతుంది. మొత్తం అన్ని హాల్స్ అయితే నేను కవర్ చేయను, బట్ మేజర్ హాల్స్ అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చుట్టుపక్కల అవి కూడా నేను ఆ హాల్స్తో పాటు చెప్తాను. ప్రస్తుతానికి నేను డిన్నర్కి అయితే టిఫిన్ తీసుకున్నాను. దోశ అయితే తీసుకున్నాను. అది తింటున్నప్పుడు ఫుడ్ రివ్యూ అయితే చెప్తాను. సో ఫుడ్ గురించి వచ్చింది కాబట్టి అలానో ట్రైన్లో కోచ్ విషయంగా వస్తే ఈ ట్రైన్లో మొత్తం 22 కోచెస్ ఉంటాయి. వాటిల్లో ఒక ఫస్ట్ AC కమ్ 2 టైర్ కోచ్, 2 AC 2 టైర్ కోచెస్, 3 AC 3 టైర్ కోచెస్, 13 స్లీపర్ క్లాస్ కోచెస్, అదేవిధంగా 2 సెకండ్ సిట్టింగ్ కోచెస్ అండ్ 3 జనరల్ కోచెస్, 2 SLR కోచెస్ ఉంటాయి. వాటి యొక్క ఫేర్ విషయాన్ని వస్తే ఫస్ట్ ఏసీకి 2,190 రూపాయలు, సెకండ్ ఏసీకి 1,430 రూపాయలు, థర్డ్ ఏసీకి 1000 రూపాయలు, అలానే స్లీపర్ క్లాస్కి 370 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ట్రైన్లో ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ మాత్రమే అవైలబుల్ ఆప్షన్. కోచ్ చాలా పవర్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి కోచ్ ఇంటీరియర్ అదేవిధంగా వాషింగ్ కండిషన్ చూడండి. సో ఇది ఓవరాల్గా స్లీపర్ క్లాస్ క్యాబిన్. ఇది వచ్చేసరికి అప్పర్ బర్త్స్, మిడిల్ అండ్ లోవర్ బర్త్స్ అండ్ ఎదురుగా 2 విండోస్, ప్లగ్ సాకెట్ ఒకటే ఉంది అండ్ ఫ్యాన్ లైట్ స్విచెస్ అండ్ ఎదురుగా చిన్న మిర్రర్ అయితే ఉంది. అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ లోవర్ అండ్ సైడ్ అప్పర్. ఇది బర్త్స్కి సెపరేట్గా ప్లగ్ సాకెట్స్ ఉన్నాయి. ఇది మాత్రం ఒక మంచి విషయం. అది వచ్చేసరికి నా బర్త్ 24 సైడ్ అప్పర్. సో ఇది వచ్చేసరికి LED లైట్, మిర్రర్ అండ్ ఇది వచ్చేసరికి వాష్ బేసిన్. వాటర్ అయితే బాగానే వస్తుంది అండ్ సోప్ హోల్డర్, డస్ట్బిన్ అయితే ఏది లేదు.
ఇది వచ్చేసరికి వాష్రూమ్, మిర్రర్ అండ్ సోప్ హోల్డర్, వాష్ బేసిన్, వాటర్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ ఇక్కడ డస్ట్బిన్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా వాష్రూమ్ కండిషన్. సో కోచ్ ఇంటీరియర్ అదేవిధంగా వాష్రూమ్ కండిషన్ చూసారు కదా. యాక్చువల్లీ ఎల్హెచ్బి ఉంటే బాగుందని నేను అనుకున్నాను, బట్ ఐసీఎఫ్ రేక్ అయినా కూడా ఎక్సలెంట్ ఉంది. మెయింటెనెన్స్ అయితే చూస్తున్నా కదా ఎంత క్లీన్గా ఉంది. అదేవిధంగా వాష్రూమ్ కండిషన్ కూడా, వాష్రూమ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది కోచ్. ఈ ట్రైన్ అయితే యాక్చువల్లీ 1900s స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ ట్రైన్ చెన్నై ఎగ్మోర్ ట్యూటికోరన్ మధ్య ప్రయాణించేది. ఎందుకంటే పమ్మన్ బ్రిడ్జ్ ఉండేది కాదు. ట్యూటికోరన్ వరకు ప్యాసింజర్స్ ప్రయాణించి అక్కడ నుండి షిప్ రూట్ ద్వారా ప్రయాణించేవారు శ్రీలంకకి. బట్ అలా పమ్మన్ బ్రిడ్జ్ ప్లాన్ వచ్చిన తర్వాత, మొత్తానికి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ అయిన తర్వాత ఈ ట్రైన్ ట్యూటికోరన్ కాకుండా చెన్నై ఎగ్మోర్ ధనుష్కోడి మధ్య ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుండి ధనుష్కోడి వరకు చాలా కాలం నడిచింది. బోట్ మిల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ప్యాసింజర్స్ ఈ ట్రైన్ ధనుష్కోడి వరకు ప్రయాణించి అక్కడ నుండి బోట్ సర్వీస్ అంటే ఫెరీ సర్వీస్ ద్వారా శ్రీలంకలో ఉన్న కలైమన్నార్ వరకు ప్రయాణించేవారు. సో అలా ఒక బ్రిడ్జ్లా యాక్ట్ చేసేది ఈ ట్రైన్. సో అందుకే బోట్ మెయిల్ అని పేరైతే వచ్చింది. ఈ ట్రైన్ బోట్ మెయిల్ అని అనేవారు, లేదా ఇండో సీలన్ ఎక్స్ప్రెస్ అని కూడా అనేవారు, అంటే శ్రీలంక ఓల్డ్ నేమ్. 1964లో బ్రిడ్జ్ అయితే మొత్తం వాష్అవుట్ అయిపోయింది సైక్లోన్ వలన. సో అప్పుడు కొంతకాలం ఈ ట్రైన్ అయితే స్టాప్ చేసేసారు. అండ్ మళ్ళీ బ్రిడ్జ్ని అయితే రీకన్స్ట్రక్ట్ చేశారు. ఆ బ్రిడ్జ్కి సంబంధించినంతా కూడా నేను అక్కడ మంటపం రీచ్ అయ్యాక లేదా పన్వన్ బ్రిడ్జ్ వెళ్తున్నప్పుడు చెప్తాను. అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వినడానికి. సో బ్రిడ్జ్ అయితే ఫైనలీ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత, అండ్ అప్పట్లో మీటర్ గేజ్ ఉండేది, అక్కడ నుండి బ్రాడ్ గేజ్ కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ ట్రైన్ చెన్నై ఎగ్మోర్లో 8 గంటలు బయలుదేరేది, తేడా అయితే లేదు. ఇప్పుడు 7 గంటలు 15 నిమిషాలకు బయలుదేరుతుంది. అండ్ ధనుష్కోడి వచ్చేసరికి తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకి అయితే చేరుకునేది. చాలా టైం అయితే పట్టేది ధనుష్కోడి రీచ్ అవ్వడానికి. ఇప్పుడైతే ఇంకా రామేశ్వరంకి అప్రాక్సిమేట్లీ 8:30కి అయితే రీచ్ అయిపోయింది. ఇంకొకటి వచ్చేసరికి ఈ ట్రైన్ యొక్క నెంబర్ 101, 102గా ఉండేది. చాలా కాలం ఉంది. అండ్ 1980sకి ఈ ట్రైన్ యొక్క నెంబర్ చేంజ్ అయ్యి 6101, 6102గా మారింది. అండ్ 2010 సంవత్సరానికి 16101, 16102గా మారింది. అండ్ రీసెంట్గా ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ అయితే ఇచ్చారు ఉల్వన్ ఎక్స్ప్రెస్తో. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ ఇవ్వడంతో ఈ ట్రైన్ యొక్క రేక్ మెయింటెనెన్స్ అంతా కూడా తిరుచిరాపల్లి వాళ్ళు చేస్తారు. సో అందుకోసం మళ్ళీ ట్రైన్ నెంబర్ అయితే ప్రస్తుతం మారింది. అప్పటి నుండి ఈ ట్రైన్ యొక్క నెంబర్ 16851, 16852. రన్ తాంబరం వరకు ఎంపీఎస్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసరికి TBM. ఈ స్టేషన్ 1906 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. 1931 సంవత్సరానికి ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే పూర్తయి. ఇక్కడ 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, 72 ట్రైన్స్ వరకు అవుతాయి, 10 ట్రైన్లు ఆర్జినెంట్ అనేది టర్మినేట్ అయితే అవుతాయి. ఇది వచ్చేసరికి చెన్నై డివిజన్ పరిధిలోకి వస్తుంది, సదర్న్ రైల్వే జోన్లో. తాంబరం వచ్చేసరికి చెన్నై సిటీలో వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్స్. చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్తో పాటు తాంబరం నుండి కూడా ట్రైన్స్ అయితే స్టార్ట్ అవుతుంటాయి. ఈ ట్రైన్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ అనౌన్స్ చేస్తుంది కదా, కోయంబత్తూర్ షిరిడి మధ్య భారత్ గౌరవ్ ట్రైన్. అదే ఈ ట్రైన్ ఇక్కడ పార్క్ చేసి అయితే ఉంది. సో డిన్నర్ టైం అయింది, మన బర్త్ మీదకి అయితే వచ్చాం. అలవాటు అయిపోయింది సైడ్ అప్పర్ ఎక్కి లాస్ట్ 3-4 జర్నీస్ నుండి కంటిన్యూస్గా సైడ్ అప్పర్ బర్త్ వస్తుంది నాకు. అండ్ నేను నెక్స్ట్ జర్నీస్ కూడా నాకు అన్ని సైడ్ అప్పర్ వచ్చాయి వరుసగా. ఇప్పుడు ఈ సిరీస్ చేస్తున్నాం కదా, దీనిలో కూడా కంటిన్యూస్గా సైడ్ అప్పర్ బర్త్స్ వచ్చాయి. మరి మేబీ ఆల్రెడీ మళ్ళీ డిసైడ్ చేసినట్టుంది, ఒకరిని ట్రావెల్ చేస్తే సైడ్ అప్పర్ ఇవ్వాలనేమో, నాకైతే ఐడియా లేదు దానికి సంబంధించి.
సో ఇప్పుడైతే ఇంకా డిన్నర్ చేస్తాను. ప్రస్తుతం మనం చేరుకున్నాం చెంగల్పట్టు స్టేషన్ కోడ్ CGL. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, 96 ట్రైన్స్ ఆగుతాయి అండ్ 2 ట్రైన్స్ ఆర్జెట్ అలాంటి టర్మినేట్ అయితే అవుతాయి. చెంగల్పట్టు నుండి కంచిపురం అయితే చేరుకోవచ్చు, అదేవిధంగా మహాబలిపురం చేరుకోవచ్చు. కంచిపురం అప్రాక్సిమేట్లీ ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది అండ్ మహాబలిపురం 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అండ్ ట్రైన్ అయితే రెడీగా ఉంది డిపార్ట్ అవ్వడానికి. ఇప్పుడైతే డిపార్చర్ చూడండి. ట్రైన్ చెంగల్పట్టు జంక్షన్ డిపార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. జంక్షన్ అంటే ఇక్కడ నుండి ఒక లైన్ వచ్చేసరికి టువర్డ్స్ అరకొండ ప్రయాణిస్తుంది బ్రాంచ్ లైన్, మరొకటి టువర్డ్స్ హిందూపురం జంక్షన్ ప్రయాణిస్తుంది. ఆ రూట్లోనే మనం ప్రయాణించబోతున్నాం. సో ఇంకా నెక్స్ట్ నేను మెల్వతూరులో మీట్ అవుతాను. తమిళనాడులోనే కాదు, మన భారతదేశంలో ముఖ్యమైన ఆలయాల్లో ఒకటైన ఆదిపరాశక్తి ఆలయం ఉన్న మెల్మర్వతూర్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ MLMR. స్టేషన్ కోడ్ బాగుంది, MLMR, మై లైఫ్ మై రూల్స్. సో ఈ స్టేషన్ వివరాలకు వెళ్తే స్టేషన్లో మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి, 42 ట్రైన్స్ అయితే 4 ట్రైన్స్ ఆల్టర్నేట్, 4 ట్రైన్స్ టర్మినేట్ అయితే అవుతాయి. సదర్న్ రైల్వేలో చెన్నై డివిజన్ పరిధిలోకి అయితే ఈ స్టేషన్ వస్తుంది. ఇప్పటివరకు మనం 90 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. సో డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. నేనేం చెప్పానో తనకేం అర్థమైందో, నాకు చపాతీ ఇచ్చాడు. చపాతీ కూడా బాగానే ఉంది, టేస్ట్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది ఇక్కడికి నెక్స్ట్ ట్రైన్ ఆగబోయే స్టాప్ వచ్చేసరికి విల్లుపురం జంక్షన్. సో విల్లుపురం జంక్షన్లో మీట్ అవుతాను. అంటల్ దెన్ స్టేట్. టైం వచ్చేసరికి 21 hours 30 minutes అయింది. మన ట్రైన్కి షెడ్యూల్ అరైవల్ టైం 21 hours 50 minutes. 20 నిమిషాల ముందే మనం సదర్న్ రైల్వేలోని తిరుచిరాపల్లి డివిజన్లో ఉన్న విల్లుపురం జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం. స్టేషన్ని 1899 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ 116 ట్రైన్స్ వరకు అవుతాయి. 20 ట్రైన్లు ఆరిజినేట్ అలానే టర్మినేట్ అయితే అవుతాయి. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ జంక్షన్, ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ టువర్డ్స్ పాండిచేరి ప్రయాణిస్తుంది బ్రాంచ్ లైన్, ఇంకొకటి టువర్డ్స్ కడలూరు ప్రయాణిస్తుంది, మరొకటి టువర్డ్స్ చెంగల్పట్టు ప్రయాణిస్తుంది, ఇంకొక లైన్ టువర్డ్స్ కాట్పాడి జంక్షన్ ప్రయాణిస్తుంది అండ్ మరొక లైన్ వచ్చేసరికి టువర్డ్స్ వృద్ధాచలం జంక్షన్ ప్రయాణిస్తుంది. ఇప్పటివరకు మనం కవర్ చేసే డిస్టెన్స్ దాదాపు 160 కిలోమీటర్లు. విల్లుపురం నుండి మీరు పాండిచేరికి అయితే రీచ్ అవ్వచ్చు. అప్రాక్సిమేట్లీ ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. విల్లుపురం కాకపోతే నెక్స్ట్ కడలూరు వస్తుంది, కడలూరు పోర్ట్. సో అక్కడ కూడా దిగి మీరు పాండిచేరి వెళ్ళొచ్చు. అక్కడ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ విల్లుపురం నుండి అప్రాక్సిమేట్లీ ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య దూరం నియర్లీ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే కడలూరు విల్లుపురం మధ్య. సో ఇక్కడ నుండే పాండిచేరికి వెళ్ళడం అయితే బెటర్. ప్రస్తుతం మనం విల్లుపురం జంక్షన్ అయితే డిపార్ట్ అయ్యాం. ఎగ్జాక్ట్గా టైంకి అయితే డిపార్ట్ అయింది 21 hours 55 minutesకి మన ట్రైన్ డిపార్చర్ టైం. సో ఇంకా నైట్ వచ్చే హాల్స్ అనేది స్కిప్ చేస్తాను. రేపు మార్నింగ్ ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా మీట్ అవుతాను. యాక్చువల్లీ పైకైతే ఎక్కాను పడుకుందామని, బట్ నా పైన ఉన్న లైట్ ఆఫ్ అవ్వదంట, ఏదో స్విచ్ ప్రాబ్లం అంట. ఇది ఒక ఎఫెక్ట్ మళ్ళీ నాకు. సో లక్కీగా బ్యాగ్లో అయితే నాకు ఐ మాస్క్ అయితే ఉంది. సో దీంతో నైట్ అయితే మేనేజ్ చేసేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ మీట్ అవుతాను. అంటిల్ దెన్ గుడ్ నైట్.
మనం చేరుకున్నాం తమిళనాడులో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రామనాథపురం. రామ్నాడ్ అని కూడా అంటారు. స్టేషన్ కోడ్ RMD. రామేశ్వరం ఐలాండ్ కూడా ఇదే డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. ఈ స్టేషన్లో 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడ 23 ట్రైన్స్ వరకు అయితే ఇక్కడ నుండి ఎటువంటి ట్రైన్ ఆరిజినేట్ అలానే టర్మినేట్ అయితే ప్రస్తుతం టైం వచ్చేసరికి 7:05 అయితే అయింది. అండ్ ఇప్పటివరకు మనం కవర్ చేసిన దూరం వచ్చేసరికి దాదాపు 610 కిలోమీటర్లు. ఇక్కడ నుండి ఇంకా ఒక 45 నుండి 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది రామేశ్వరం ఐలాండ్. సో ఏరియా ఉంది కదా, సో అదే సముద్రం. సో దాదాపు దగ్గరికి అయితే వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఇంకా మండపం వచ్చేసరికి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం చేరుకున్నాం ఇండియాస్ మెయిన్ ల్యాండ్లో లాస్ట్ రైల్వే స్టేషన్ మండపం. స్టేషన్ కోడ్ MMM. సో ఇలాంటి రైల్వే స్టేషన్ కోడ్స్ ఇంకా ఉంటే మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ నుండి తర్వాత పంబన్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే ముందు దాని గురించి బ్రీఫ్గా అయితే ఇస్తాను. యాక్చువల్లీ పంబన్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ అయిందంటే, ముందు చెన్నై నుండి టుటికోరన్ వరకు ట్రైన్ అయితే నడిచేది, బోట్మెల్ ఎక్స్ప్రెస్. బట్ అక్కడ వరకు నడవడానికి 24 అవర్స్ పట్టేది. టుటికోరన్ నుండి మళ్ళీ శ్రీలంక వెళ్ళాలంటే అక్కడ నుంచి ఒక 24 అవర్స్ పట్టేది. సో బ్రిటిషర్స్ ఆలోచించి 1902 సంవత్సరంలో ఒక ఇంజనీర్ అయితే పిలిపించారు, అమెరికన్ ఇంజనీర్, ఆయనే విలియం షేజర్. సో ఆయన ద్వారా ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేయాలని ధనుష్కోడి వరకు, ఎందుకంటే అక్కడ నుండి శ్రీలంక త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నారు. అప్రాక్సిమేట్లీ ఒక 11 సంవత్సరాలకి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది 1913 సంవత్సరానికి. అండ్ 1914 సంవత్సరం ఫిబ్రవరి నుండి బ్రిడ్జ్ అయితే ఓపెన్ అయింది ధనుష్కోడి వరకు. అండ్ అప్పుడు స్టార్ట్ అయిన ఫస్ట్ ట్రైన్ ఈ బోట్మెల్ ఎక్స్ప్రెస్, అంటే డైవర్ట్ చేశారు టువర్డ్స్ ధనుష్కోడి. యాక్చువల్లీ పంబం ఇప్పుడు ఉంది కదా స్టేషన్, పంబన్ స్టేషన్ అప్పట్లో జంక్షన్ రైల్వే స్టేషన్. ఒక లైన్ వచ్చేసరికి టువర్డ్స్ ధనుష్కోడి ప్రయాణించేది, మరొకటి టువర్డ్స్ రామేశ్వరం ప్రయాణించేది. సో అలా ధనుష్కోడి వరకు ప్రయాణించే ట్రైన్స్ అన్నీ కూడా ఇలా ఉండగా ఎగ్జాక్ట్గా 50 సంవత్సరాల తర్వాత 1964 డిసెంబర్ 23న ఒక ప్యాసింజర్ ట్రైన్ 653. సో ఆ ట్రైన్ అయితే నైట్ టువర్డ్స్ ధనుష్కోడి ప్రయాణిస్తుంది. బట్ సైక్లోన్ ఎఫెక్ట్ వలన మండపంలో లోకో పైలట్ అయితే ముందుకు వెళ్ళని చెప్పారు, ఎందుకంటే రిస్క్ అనిపించి. బట్ ఒక బ్రిడ్జ్ ఇన్స్పెక్టర్తో పాటు ఆయన అయితే ముందుకు పంపించడం జరిగింది. సో అలా మెల్లిగా బ్రిడ్జ్ సగంలోకి వచ్చారు. అండ్ ఫైనల్లీ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్ళలేరని. సో అలా అనుకునే లోపే, ఆలోచన వచ్చే లోపే మొత్తం వాష్అవుట్ అయితే అయిపోయింది. ట్రైన్ అంతా కూడా నియర్లీ ఒక 100 మంది పైగా చనిపోయారు ఆ యాక్సిడెంట్లో. సో ఇలా ఉండగా రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక 6 నెలలు అయితే టైం ఇచ్చింది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని. బట్ సదర్న్ రైల్వే వాళ్ళు అయితే అంత టైం వరకు ఆగలేరు, ఎందుకంటే రామేశ్వరం టూరిజం అట్రాక్షన్ కాబట్టి, అంటే ఎంతోమంది భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం 3 మంత్సే టైం ఇవ్వగలమని చెప్పి ఒక ఇంజనీర్ అయితే అపాయింట్ చేశారు. ఆయన ఆ సైట్కి వెళ్ళి మొత్తం పరిశీలించుకొని కేవలం 46 రోజుల్లోనే కన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ పూర్తి చేశారు. ఆయన ఎవరో కాదు, ద మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ శ్రీధరన్. ఆయన ఇదొకటే కాదు, కొంకన్ రైల్వేస్, ఢిల్లీ మెట్రో, కల్కటా మెట్రో, ఇలా మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా వర్క్ చేశారు. సో అలా రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ధనుష్కోడి పూర్తిగా ఇంకా లేదు. అందుకే పంబన్ ఓన్లీ ఇప్పటికి పంబన్ రైల్వే స్టేషన్ ఒకటే ఉంది, పంబన్ జంక్షన్ అయితే కాదు. అండ్ అప్పటి నుండి ఇంకా రామేశ్వరం వరకు ట్రైన్స్ అయితే ప్రయాణిస్తున్నాయి. అండ్ అలా డెవలప్ అయ్యే కొద్దీ, అప్పట్లో రోడ్ బ్రిడ్జ్ కూడా లేదు, సో అలా డెవలప్మెంట్ అయ్యే కొద్దీ రోడ్ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఉంది. అండ్ ఫైనల్గా ఇప్పుడు కూడా సెకండ్ బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇండియాస్ మోస్ట్ సీనిక్ రూట్ అయిన పంబన్ బ్రిడ్జ్కి మన ట్రైన్ ఎంటర్ అయింది. ఒకవేళ ఇయర్ ఫోన్స్ ఎవరైనా పెట్టుకోకపోతే ఇక్కడ నుండి ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది. ఆల్రెడీ ముందు చెప్పా కదా సెకండ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని, ఎదురుగా ఉన్నది సెకండ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి రోడ్ బ్రిడ్జ్. వాళ్ళు ఎవరైనా వెహికల్స్లో రామేశ్వరం చేరుకోవాలంటే సో ఆ రూట్ మీదుగా మీరైతే ప్రయాణిస్తారు. అండ్
ముఖ్యంగా చాలామంది అయితే ఉంటారు ట్రైన్ వస్తున్నప్పుడు మెయిన్గా ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటారు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అక్కడ నుండి కూడా. ఒకవేళ రామేశ్వరం వస్తే అక్కడ కూడా వెళ్ళి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ప్రస్తుతం మనం పాస్ అవుతున్నాం కదా, అదే ఈ పంబన్ బ్రిడ్జ్ యొక్క యూనిక్ అట్రాక్షన్. యాక్చువల్లీ ఏదన్నా బోట్స్ లేదా షిప్స్ వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే ఓపెన్ అవుతుంది, 2 పార్ట్స్గా ఓపెన్ అవుతుంది. ఆ బోట్స్ అండ్ షిప్స్ పాస్ అయ్యే వరకు ఉండి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బ్రిటిష్ వాళ్ళు విలియం షేజర్ని రప్పించుకోవడానికి కారణం కూడా ఇదే, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇలాంటి బ్రిడ్జెస్ పై వర్క్ అయితే చేశారు. సో అందుకోసమే ఆయనే ఈ బ్రిడ్జ్ని డిజైన్ చేయమని అసైన్ చేశారు. సో అఫీషియల్లీ రామేశ్వరం ఐలాండ్కి అయితే ఎంటర్ అయిపోయాం. మీకు ఈ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. సో మొత్తానికి రామేశ్వరం ఐలాండ్లో మొదటి స్టేషన్కి రీచ్ అయ్యాం, పంబన్. స్టేషన్ కోడ్ PBN. ఇక్కడ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది రామేశ్వరం. సో రామేశ్వరంలో మీట్ అవుతాను ఇంకా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో గైస్ ఫైనల్లీ రామేశ్వరం ఐలాండ్లో రామేశ్వరం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం. మన ట్రైన్కి షెడ్యూల్ అరైవల్ టైం 8:20. సో 8:20 ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చింది. ఇప్పుడైతే వర్షం పడుతుంది. రూమ్ విషయానికి వస్తే నేను రూమ్ వచ్చేసరికి IRCTC వెబ్సైట్ నుండి డార్మెటరీ బుక్ చేసుకున్నాను. 12 అవర్స్కి నాకు 190 అయితే కాస్ట్ పడింది. మనకి రామేశ్వరం వరకు యూసీఎస్ఎన్ లోకో ఇది, తిరుచినపల్లి నుండి WDG 3A లోకో. ఇక్కడ నుండి ఇంకా రైల్వే ట్రాక్ అయితే ఉండదు. ఇది వచ్చేసరికి ఒక టెర్మినల్ రైల్వే స్టేషన్. సో ఇక్కడతో రైల్వే ట్రాక్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు రూమ్ దగ్గరికి అయితే వెళ్తాను అండ్ రూమ్ కూడా మీకు ఒక లుక్ అయితే చూపిస్తాను. ఒకవేళ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. స్టేషన్ ఉంది కదా, స్టేషన్కి ఇక్కడ ఆపోజిట్లోనే మీకు రూమ్స్ ఉంటాయి, వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి క్లాక్ రూమ్. 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. 24 అవర్స్కి 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఏసీ వెయిటింగ్ హాల్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు 1 అవర్కి. ఇది వచ్చేసరికి లేడీస్ వెయిటింగ్ హాల్. ఇది జనరల్ క్లాస్ వెయిటింగ్ హాల్. ఇది రిటైరింగ్ రూమ్. సో వెయిటింగ్ హాల్స్ చూపించాను కదా, సో అదే దారిలో లోపలికి ఉంటుంది రిటైరింగ్ రూమ్స్. జస్ట్ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది వెయిటింగ్ హాల్స్ బిల్డింగ్, ఇది వచ్చేసరికి రిటైరింగ్ రూమ్స్. డబల్ బెడ్రూమ్ అయితే 225,
ఫ్యామిలీ అయితే 300, ఏసీ డబుల్ అయితే 600. సో డార్మెటరీకి వచ్చేసరికి నేను అది బుక్ చేసుకున్నాను 12 అవర్స్కి. ఐఆర్సిటీసీ వెబ్సైట్లో 190 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇది మన డార్మెటరీ. సో ఇవి డార్మెటరీ రూమ్స్, దీనికి సెపరేట్గా ఉన్నాయి. అండ్ నాకు ఇచ్చింది ఈ రూమ్. సో ఇది ఓవరాల్గా లుక్. సో ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో విల్ మీట్ యు సూన్ నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్.